శ్రీ గురుభ్యో నమః. మనము తులసీదాసు విరచిత శ్రీరామచరిత మానసంలో బాలకాండ నుండి సతీ సందేహం చూస్తున్నాము. గై సమీప మహేసతబా హసి పూచి కుసులాత లేన్హి పరీచా కవన బిది కహు సత్య సబబాత. చెంత చేరిన సతీదేవిని శివుడు నవ్వుతూ ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రభువును ఎలా పరీక్షించావు? సవిస్తరంగా నిజంగా చెప్పుము అంటున్నారు. సతీ సముజి రఘుబీర ప్రభావు భయబస శివసన కిన్హదురావు కచున పరీచా లీన్హి గుసాయి कीन्ह प्रणामु तुम्हारे ही नाई जो तुम कहा सो मृषा न होई मोरे मन प्रतीति अति सोई तब शंकर देखे बुधरि ध्यान सती जो कीन्ह चरित सब जाना बहुरी राम मायहि सिरुनावा प्रेरी सती ही जही झूठ कहावा हरीचा भावी बलवाना हृदय विचारता शंभु सुजाना सती किन्ह सीता कर वेशा शिवा उर भयवु विषाद विशेषा जो अब करवु सती सन प्रीति मिटई भगति पधु होई अनीति. శ్రీరాముని ప్రభావాన్ని తెలుసుకున్న సతీదేవి నిజాన్ని కప్పిపుచ్చి ఇలా పలుకుతున్నారు. స్వామి, నేనేమియూ పరీక్షించలేదు. అక్కడికి వెళ్ళి మీ వల్లనే నేను కూడా శ్రీరామునికి ప్రణమిల్లాను. మీ వచనములు అసత్యాలు కానేరవు. నాకు మీపై పూర్తిగా విశ్వాసం కలదు. అప్పుడు పరమేశ్వరుడు ధ్యానముద్రను వహించి సతీదేవి పొందిన విచిత్ర అనుభవాలన్నింటినీ గ్రహించారు. సతీదేవి నోటి నుండి అమృతవచనములు వచ్చుటకు శ్రీరాముని మాయ తప్ప వేరే కారణం ఉండదు అని తలంచి రాముని మాయకు ప్రణమిల్లారు. పిమ్మట శివుడు శ్రీహరి సంకల్పము విధి నిర్ణయము బలీయములని భావించారు. సతీదేవి సీతాదేవి రూపాన్ని ధరించడాన్ని తెలుసుకొని ఆయన మిక్కిలి విచారపడ్డారు. నేనిప్పుడు ఈమెను పత్ని ప్రేమతో చూసినచో భక్తి మార్గానికి కళంకం ఏర్పడుతుంది. ఇది నీతి విరుద్ధమైంది. परम पुनीत न जाहित जी किए प्रेम बड़ पापो प्रगति न कहत महेश कछु हृदय अधिक संतापो. సతీదేవి పరమ పవిత్ర చరిత. ఆమెను దూరం అనొచ్చుటయు ధర్మము కాదు, ప్రేమతో ఆదరించుట దోషమవుతుంది అని విచారపడుతూ మహేశ్వరుడు మౌనాన్ని దాచారు. కానీ ఆయన హృదయము సంతాపంతో నిండి ఉన్నది. तब शंकर प्रभु पद सिरुनावा सुमिरत राम हृदय असावा यही तन सती बेट मोहि नाही शिव संकल्प कीन्ह मन माही अस बिचारी शंकरु मति धीरा चले भवन सुमेरत रघुबीरा चलत गगन भई गिरा सुहाई जय महेश बने भगति दृढ़ाई असपन तुम बिनु करई को आना राम भगत समरथ भगवाना सुनि न भगीरा सती उर सोचा पूछा शिवहि समेत सकोचा किन्ह कवन पन कहु कृपाला सत्यधाम प्रभु दीन दयाला यद्यपि सती पूछा बहु भांति तदपि न कहे पुत्री पुरा आराती. పరమశివుడు
శ్రీరాముని చరణకమలాలను స్మరించి ఈ శరీరంతో సతీదేవిని దాంపత్య భావంతో చూడను అని నిశ్చయించుకున్నారు. పిదప అతడు స్థిరబుద్ధితో శ్రీరాముని స్మరిస్తూ కైలాసానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక మనోహరమైన ఆకాశవాణి వినిపించింది. మహాదేవ, మీకు జయము. మీరు భక్తితో తీసుకున్న నిర్ణయము ఉత్తమమైంది. మీరు తప్ప ఎట్టి ప్రతిజ్ఞను ఎవరు తీసుకోగలుగుతారు? మీరు శ్రీరామ భక్తులు, సమర్థులు, సాక్షాత్తు పరమేశ్వరులు. ఆకాశవాణి పలుకులు విని సతీదేవి మనస్సులో భీతిల్లి సంకోచంతో శంకర్ని ఇలా అడుగుతున్నారు. ఓ కృపాలువు ప్రభు, మీరు చేసిన ప్రతిజ్ఞ ఏంటి? మీరు సత్యస్వరూపులు, దయానిధులు. సతీదేవి ఎంతగా అడిగినప్పటికీ శివుడు ఆమెకు సమాధానం ఇయ్యలేదు. సతీ హృదయ అనుమాన కియా सब जाने वो सर्वज्ञा कीन्ह कपट में संबुसना नारी सहज जड़ आज्ञा जलुपय सरि सबि खाई देखहु प्रीति की रीति भली बिलगहोई रसु जाई कपट खटाई परत पुनी. సతీదేవి మనస్సు ఆందోళనకు గురి అయ్యింది. సర్వజ్ఞుడైన పరమశివుడు అంతయు తెలుసుకున్నవాడు. స్త్రీ స్వభావంచే మూర్ఖురాలను, వివేకహీనురాలను అయిన నేను ప్రేమ స్వరూపాన్ని తెలుసుకునజాలనయ్యాను. నీరు కూడా పాలతో కలిసినప్పుడు పాలతో సమానంగా అమ్మబడుతుంది. కానీ అందులో కపట రూపమనడి ఆమ్లము పడిన ఆ పాలు విరిగిపోతాయి, నీరు వేరవుతుంది, రుచి ప్రేమయే మారిపోతుంది. हृदय सोचु समुजुत निज करनी चिंतामित जाई नहीं परनी कृपा सिंधु शिव परम अगाधा प्रकटन कहेवु मोर अपराधा शंकर रुख अवलोकी भवानी प्रभु मोहित जेवु हृदय अकुलानी निज अग समुझिन कछु कही जाई तपई अवाई वाउर अधिकाई सती ही सपोच जानी वृष केतु कहीं कदा सुंदर सुख हेतु परनत पंत विविध इतिहास विश्वनाथ पहुँचे कैलासा तह पुनि शंभु समुझिपन आपन बैठे बट तर करि कमलासन शंकर सहज स्वरूप संहारा लागी समाधि अखंड अपारा. సతీదేవి తాను చేసిన పని తలుచుకొని చాలా చింతించారు. చెప్పలేని విచారాన్ని పొందారు. కృపా సముద్రుడైన పరమేశ్వరుడు మిగుల గంభీరుడు. అందువలననే నా అపరాధాలను గూర్చి బయటకు ఏమీ అనడం లేదు అని తలపోశారు. సతీదేవి శివుని ముఖ కవళికల్లో మార్పులను గమనించి ప్రభువు తనను పరిత్యజించాడని తలంచి మిగులు వగచెను. కానీ తన తప్పిదాన్ని తలంచుకొని ఏమియో మాట్లాడలేకపోయాను. ఆమె మనస్సు కొలిమి వలె లోపనే మిక్కిలి మండిపోతూ ఉన్నది. సతీదేవి విచారాన్ని గ్రహించి శివుడు ఆమె సంతోషం కోసమని మార్గంలో అనేక కథలను చెప్పుచూ కైలాసానికి చేరుకున్నారు. తన ప్రతిజ్ఞను జ్ఞప్తికి తెచ్చుకొని ఒక వటవృక్ష ఛాయలో పద్మాసనాన్ని వేసుకొని ధ్యానమగ్నుడయ్యారు. తన సహజ స్వరూపమున స్థితుడై అఖండ సమాధిలో ఉండిపోయారు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.